మనం ఎవరికైనా మాటిస్తే మన ప్రాణాలు అడ్డేసైనా 10 ప్రాణాలు తీసేసైనా మాట నిలబెట్టుకోవాలి. అయినా కత్తి చెట్లు నరకడానికి వాడదు కానీ ముళ్ళు నరకడానికి వాడొచ్చు. యాక్షన్ సినిమా ఏమైనా చూసినావారా? మంచి యాక్షన్ సినిమా చూసినారా? సుల్తాన్ 100 తలల రావణుడు. బిల్డప్ బాగానే ఇచ్చినావు కానీ కదేందో చెప్పు. వైలెన్స్ ఇస్ అ ప్యాషన్, వైలెన్స్ ఇస్ అ ఫ్యాషన్ అనే 100 మంది ఏనుగుల్లాంటి గూండాగాళ్ళు సుల్తాన్ ని గుండెల మీద ఎత్తుకొని పెంచుతారు. రోబోటిక్స్ ఇంజనీర్ అయిన సుల్తాన్ జపాన్ పోయి కంపెనీ పెట్టుకుందామని అనుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ అయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టనింకే ఆ 100 మంది రౌడీ అన్నలని సుల్తాన్ ఊరుగాని ఊరికి ఎందుకు తీసుకుపోయిండు, అసలు ఆ ఊర్లో పంచాయతీ ఏంది, ఆ రౌడీలని రైతుల లెక్క మార్చడానికి ఎందుకు కోషిష్ చేసిండు, ఆఖరికి మనోడు కత్తి పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది కథల మెయిన్ ఎలిమెంట్. నాన్న మాట కోసం కొడుకు, ఊరు, పంచాయతీ, ఇదేదో మిక్స్డ్ మసాలా ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ సినిమా మీద కొంచెం క్షత్రియ పుత్రుడు, మహర్షి లాంటి సినిమాల ఎఫెక్ట్ కనిపిస్తుంటది. స్క్రీన్ ప్లే సంగతి ఫస్ట్ హాఫ్ లా కామెడీ, లవ్ ట్రాక్, ఎమోషన్ తోని పక్కా కమర్షియల్ ఫార్ములాను పట్టుకొని ఆడియన్స్ ని సీట్ల నుంచి కదలకుండా చేసింది సినిమా. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ మాత్రం ప్రెడిక్టబుల్ ఉంటది కానీ ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కి మాత్రం ఏ మాత్రం దోకాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేసేటోళ్ళకి మాత్రం కడుపు నిండిపోతుంది. మరి డైరెక్షన్ ఎట్లుంది? భాగ్యరాజ్ కన్నన్ ఇంతకు ముందు తీసిన రెమో సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఆడియన్స్ ని, ఈ సినిమాలో కూడా ఆయన యాక్షన్, ఎమోషన్స్, కామెడీ, లవ్ అన్నిటిని ఫక్తు కమర్షియల్ సినిమాకి కావాల్సినట్టు తీర్చిదిద్దిండు. అంతమంది కాస్ట్ ని బ్యాలెన్స్డ్ గా కన్ఫ్యూషన్ లేకుండా హ్యాండిల్ చేసిండంటే డైరెక్టర్ ఎంత దమ్మున్నోడో అర్థమవుతుంది. మరి పర్ఫార్మెన్స్ సంగతి? సుల్తాన్ పాత్రల కార్తీ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. 100 ఏనుగుల ముందు నడిచే సింహం వాడు అని సినిమాలో అన్నట్టు ఆ 100 మంది ఉన్న సీన్ లా కార్తీ ప్రెజెన్స్ వేరే లెవెల్. 1 మ్యాన్ షో అనొచ్చు. రష్మిక కూడా గ్లామర్ కి పరిమితం కాకుండా పల్లెటూరు అమ్మాయి లెక్క ముద్దుగా ఉండడమే కాకుండా అదే తీర్ల పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా సీనియర్ యాక్టర్స్ నెపోలియన్, లాల్ పాత్రలు కూడా ఆడియన్స్ కి గుర్తుండిపోతాయి. KGF రామచంద్రరాజు కూడా విలన్ గా మళ్ళీ ఆయన పొటెన్షియల్ ఏందో ప్రూవ్ చేసుకుండు. కమిషనర్ పాత్రల హరీష్ పేరెడ్డి, ఇండస్ట్రియల్ పాత్రల నవాబ్ షా కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. సినిమాల సైడ్ క్యారెక్టర్స్ గా ఉన్న 100 మంది ఏనుగుల్ లాంటి విలన్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎట్లున్నాయి? సినిమాల టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే ముందుగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి. అబ్బా, ఆ సీన్స్ లా ఎనర్జీ, ఆ రిచ్నెస్, ఆ వైబ్రెంట్ కలర్స్, అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ మనకు అందించాడు. ఎంతకన్నా PC శ్రీరామ్ శిష్యుడు కదా, గురువుని మించిన శిష్యుడు అనిపించుకోండి. ఇంకా ఈ సినిమాల నెక్స్ట్ చెప్పాలంటే దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని అదిరిపోయినాయి. ఇంకా యాంటోనీ రూబెన్ ఎడిటింగ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ ఎనర్జీని ముందుకు తీసుకుపోవట్లయిన ఎడిటింగ్ చాలా హెల్ప్ అయింది. వివేక్ మర్విన్ అందించిన మ్యూజిక్ చాలా డీసెంట్ గా ఉంది. అందమే అతివై వస్తే అనే సాంగ్ చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జస్ట్ ఓకే అనే చెప్పాలి. రాకేంద్ర మౌలి సంభాషణలు ఇది డబ్బింగ్ సినిమా కాదు, స్ట్రైట్ మూవీ అనిపించే అంత న్యాచురల్ గా ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఏమంటావు? దేశాన్ని ఆక్రమించిన సుల్తాన్ల గురించి చరిత్రలో చదివినాం గానీ బాక్స్ ఆఫీస్ ని ఆక్రమించే సుల్తాన్ ని మాత్రం తప్పకుండా చూడండి. ఫక్తు కమర్షియల్ సినిమా. ఆ సుల్తాన్ కి ఎట్లయితే వాళ్ళ 100 మంది రౌడీ అన్నల సపోర్ట్ తోని బలం చేకూరిందో మాకు మీ లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ సపోర్ట్ తోనే ఆ బలం చేకూరుతుంది.